అధ్యక్ష, గత 15-20 సంవత్సరాల నుంచి కూడా ఆ ప్రాంతంలో ఈ జట్టి అడుగుతా ఉన్నారు. 22,500 జనాభా ఉన్న ప్రాంతం, 500 వరకు మెకనైజ్డ్ బోట్లు కానీ 150 సాధారణ బోట్లు కానీ ఉన్న ప్రాంతం అధ్యక్ష. ఒక్క ముత్యాలంపాలెమే కాకుండా దాన్ని 2 కిలోమీటర్ల దూరంలో పక్కనే తిక్కవానిపాలెం అనే విలేజ్ కూడా ఉంది అధ్యక్ష. ఈ 2 గ్రామాలు కూడా వాడుకోవడానికి వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష. మరి దీంతో పాటు ఎప్పుడు కూడా తుఫాన్లు వచ్చినప్పుడు బోట్లు కొట్టుకుపోవటమో బోట్లు దెబ్బతింటమో జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇలాంటి జట్టి లేకపోవటం వల్ల మనం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఒక ఆశ అధ్యక్ష, ఫిషర్మెన్ కమ్యూనిటీకి మాకు జీవితాలు బాగుపడతాయి, మాకు మెరుగైన నాణ్యమైన జీవితం ఇస్తారు అని చెప్పి దానిలో భాగంగా మనం ఏదైతే క్రాప్ హాలిడే వచ్చినప్పుడు గతంలో 10,000 ఉండే కాంపన్సేషన్ 20,000 చేయటం కానీ, ఎవరన్నా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షలు ఇచ్చేవాళ్ళు సార్ గతంలో, దాన్ని మనం ఇంకొక 5 లక్షలు ఇన్సూరెన్స్ కూడా చేయించడం కానీ, కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక సదుపాయాలు 100% సబ్సిడీతో వాళ్ళకు బోట్లు కానీ పనిముట్లు కానీ ఇవ్వటం కానీ, ఇలాంటి ప్రోత్సాహాలు ఎన్నో ఇస్తున్నాం అధ్యక్ష. దానికి ప్రభుత్వం పట్ల వాళ్ళకి చాలా అభిమానం, గౌరవం.